జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారికి బీజేపీ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. రామ మందిర విరాళాల చోరీ కేసు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. మాటలు చెప్పుకో తిరుగుతుండో ఈ రాష్ట్రంలో అర్థం కానటువంటి ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో కనపడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. చాలామంది మనోళ్ళు మాట్లాడుకుంటా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు స్కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. సరేలే మనోళ్ళు ప్రాజెక్ట్ కోసం మంచిగా చెప్తారు అనుకునేది, కానీ నిజంగా ఒకటొకటి వెలికి వస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఈ ప్రభుత్వంలో నిజంగానే ఏది చూసినా కూడా స్కామే. ఏదైనా తీసుకోండి మీరు, వాడొక పని చేసి సంతకం పెట్టినంటే దాంట్లో లాభాపేక్ష లేకుండా, దాంట్లో మనకు సొంతానికి సంబంధించినటువంటి వెసులుబాటు లేకుండా, పైసలు తీసుకోకుండా, కమిషన్లు తీసుకోకుండా అసలు పని అనేటువంటి జరుగుతలేదు. వాస్తవానికి సరే ఇవాళ ఒక ప్రముఖ పత్రిక కూడా ప్రచురించింది, భూభారతిలో దొంగలు పడ్డారు. కానీ సరే ఎక్కడో లోపల వాళ్ళకి ప్రేమ ఉంటుంది కాబట్టి ఒక భూభారతి పెట్టకుండా ధరణి అని పెట్టి ఆబ్లికి పెట్టి భూభారతిలో దొంగలు పడ్డారు. ఎక్కడ ధరణి పోయి నాకు అర్థం కాదు, ఎక్కడ న్యాయం ఇది? ధరణిని తీసేస్తేవి, ఇప్పుడు ఫోర్స్లో ఉన్నది ఓన్లీ భూభారతి. 100% వాస్తవం ఏంటంటే భూభారతిలో దొంగలు పడ్డారు. మరి ఆ దొంగ ఎవరు? ప్రభుత్వమే దొంగనా? ప్రభుత్వంలో పాత్ర వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు దొంగలా? ప్రభుత్వంలో ఎగ్జిక్యూషన్ పాత్రలో పోషిస్తున్నటువంటి అధికారులు దొంగలా? అసలు ప్రభుత్వానికి అధికారులకు సంబంధం లేకుండా ఇంకేదన్నా అతీత శక్తి వెనక ఉండి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి కుట్రదారులు, కాపలదారులు, రకరకాల వ్యక్తులు ఉంటారు ఈ ప్రభుత్వానికి. కాబట్టి మరి వాళ్ళెవరన్నా అసలు ఏం జరిగింది అనే దాని మీద ప్రధానమైన చర్చ. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అసలు ఫస్ట్ రైతు అనే దాన్ని నిర్ధారించుకోవాలన్నప్పుడు భూమి నాది నాకున్నది, భూమి అనేటువంటిది ఉన్నటువంటి వాడు రైతు, దాని మీద వ్యవసాయం చేసేటువంటి వాడు రైతు అనేటువంటి ఒక డెఫినేషన్ తీసుకొని ఎవరికైనా సరే భూమి వాళ్ళకి పక్కా ఉండాలి, లేకపోతే కింది స్థాయిలో ఉన్నటువంటి ఎగ్జిక్యూషన్ బాడీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది రకరకాలుగా మాన్యువల్గా ఉంటే కనుక ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒక సంవత్సరంలో వేరే వాళ్ళ పేర్లు ఎక్కించి కొద్ది అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. నా దృష్టికే స్వయంగా వచ్చినాయి. ఆ క్రమంలో దీన్ని మొత్తం ఆన్లైన్ చేసి వాళ్ళ పట్టా వాళ్ళ చేతిలో పెట్టి మళ్ళా దాని మార్పు జరగాలంటే ఆ రైతు పోయి వేలుముద్ర పెట్టి నా ఇష్టపూర్వకంగా చేస్తున్నా అని చెప్తే మాత్రం మారకుండా ఉండేటువంటి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ధరణి పోర్టల్ని తయారు చేసి పెట్టిండు. ధరణి యొక్క మేజర్ ఉద్దేశం అది. తర్వాత పట్టా చేసుకున్న తర్వాత పట్టా మార్పుకు కూడా సపరేట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పట్టా చేసుకోవాలి, మళ్ళీ వచ్చి రెవెన్యూలో అప్లై చేసుకోవాలి, మళ్ళీ మ్యూటేషన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కాకుండా పట్టా అయిన వెంటనే మ్యూటేషన్ అయిపోతట్టు పట్టాకు సంబంధించింది కూడా రెవెన్యూ అధికారులకే అవకాశం ఇచ్చి తహసీల్దార్లని సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించి ఒక మంచి పటిష్టమైన వ్యవస్థను తయారు చేసింది. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారికి బీజేపీ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ డెలిగేషన్ ఏదైతే సింగరేణి ప్రాంతానికి చెందిన 6 జిల్లాలలో ఉన్న జిల్లా అధ్యక్షులు, అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకులు, అదేవిధంగా రాష్ట్ర కోశాధికారి అయిన వాసుదేవ్ గారు, సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం గారు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ గారు, అదేవిధంగా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు నిశిధర్ రెడ్డి గారు, అదేవిధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కీర్తిరెడ్డి గారు, కందుల సంధ్యారాణి గారు, చందుపట్ల సునీల్ రెడ్డి గారు, అందరం కూడా సింగరేణి పరిస్థితి ఇలా దయనీయంగా ఉన్నది. 52,000 కోట్ల అప్పు ఉన్నది సింగరేణికి. ఈ రాష్ట్ర ప్రభుత్వము జెన్కో, ట్రాన్స్కో
ద్వారా చెల్లించాల్సిన బకాయిలు 52,000 కోట్లు. ఇవాళ ఈ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వలన సింగరేణిలో కనీస మౌలిక వసతులు లేవు. సింగరేణి కార్మికులు వాళ్ళ కుటుంబాలకు ఉండడానికి క్వార్టర్స్ లేవు, తాగునీరు లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు సింగరేణి కొత్త ఎక్విప్మెంట్, కొత్త టెక్నాలజీని తీసుకురాలేకపోతుంది, సింగరేణి ఎక్స్పాండ్ కాలేకపోతుంది. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా కేంద్ర మంత్రివర్యులు, బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే 52,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిందిగా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా గతంలో నైని కోల్ బ్లాక్ ఒరిస్సా రాష్ట్రంలో సింగరేణికి అలకేట్ చేసినప్పుడు అక్కడ అనేక సమస్యలు ఉండే. కిషన్ రెడ్డి గారి చొరవతోటి వారు ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్న పర్యావరణానికి సంబంధించిన క్లియరెన్స్ తీసుకొచ్చి ఈరోజు సింగరేణి నైని కోల్ బ్లాక్ని ఆపరేషనలైజ్ చేసింది. అదేవిధంగా తెలంగాణలో తాడి చెర్ల 2 కోల్ బ్లాక్, ఇది సింగరేణికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సింగరేణి యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి సింగరేణి బయటకు రావాలి, సింగరేణి యొక్క ఆదాయం పెరగాలి అంటే సింగరేణికి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్, అదేవిధంగా ఇంకా కొత్త కోల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సింగరేణికి అప్పచెప్పాలని కేంద్ర మంత్రివర్యులను కిషన్ రెడ్డి గారిని మా బీజేపీ నాయకులు అందరం కలిసి కూడా కోరడం జరిగింది. వారి చొరవతోటి నైని ఎలాగైతే ఆపరేషన్స్ ప్రారంభమైనాయో తాడిచెర్ల 2ని కూడా వెంటనే అలకేట్ చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఏదైతే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది, దానికి సంబంధించి సింగరేణికి 1,600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. దీని గురించి మా భారతీయ జనతా పార్టీ డెలిగేషన్ ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ గారు వస్తే శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మైన్లో వారిని కనీసం చూడడానికి కూడా లోపలికి పంపకుండా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా కిషన్ రెడ్డి గారు దానికి సంబంధించిన అధికారులతోటి మాట్లాడాలి. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన సమస్యలు, ఏలియస్ పేర్లు మార్చుకోవడానికి అవకాశం ఇస్తామని గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పింది. ఆ ఏలియస్ పేర్లు మార్చుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల అనేక మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల సమయంలో కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తామన్నారు, కొత్త క్వార్టర్లు కట్టిస్తామన్నారు. సింగరేణిని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నది, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుంది. వీటన్నిటిని కూడా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మా భారతీయ జనతా పార్టీ తరఫున తాడిచెర్ల 2 కోల్ బ్లాక్, అదేవిధంగా కొత్త కోల్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నా కూడా సింగరేణికి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. మీడియా మిత్రులందరికీ నమస్కారములు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయక ముందే రాష్ట్రంలో పంచభూతాలని దోచుకోవడానికి బీజం వేశారు. ముఖ్యంగా ఈ న్యాచురల్ రిసోర్స్ అయినటువంటి ఇసుకను మొదలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక పాలసీ తెచ్చి పేదవాడికి ఇసుకను ఫ్రీగా ఇస్తూ ప్రభుత్వమే దాన్ని మేనేజ్ చేస్తూ రీచ్లని సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 5 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయము చేకూర్చగా, తర్వాత వర్షాకాలం ఏదైనా కూడాను వచ్చినప్పుడు ముందే ప్రిడిక్ట్ చేసేసి ఆ ఇసుకని రీచ్లు తయారు చేసేసి ఆ ఇసుకని ఈ వర్షాకాలంలో ఎక్కడా కూడా కన్స్ట్రక్షన్ రంగం కానీ ఏది కూడా ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో వాటిని ఒక స్టోరేజ్ పాయింట్ పెట్టి అక్కడి నుంచి ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి 80 లక్షల టన్నుల ఇసుకని కూటమి నాయకులు అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా ఎవరికి దోచినట్లు వాళ్ళు దోచుకొని ముఖ్య నాయకులందరూ కూడా సొమ్ము చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇసుక దోపిడీకి మొదలెట్టి తర్వాత
ఏ ప్రాంతంలో అయినా కృష్ణా నదీ పరివాహ ప్రాంతం అయితేనేమి, అదేవిధంగా అటు సైడ్ పెన్నా గాని సోమశిల గాని ఎక్కడ చూసినా కూడా మట్టి, ఇసుక, ఇష్టం వచ్చినట్లు పర్యావరణాన్ని పాటించకుండా, సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించకుండా, ఎన్జిటి ఉత్తర్వులు పాటించకుండా అడ్డంగా ఇష్టం వచ్చినట్లు పెద్ద పెద్ద మెషినరీ ద్వారా, డ్రెడ్జ్లెస్ ద్వారా, అదేవిధంగా ఇటాచీ లాంటి ప్రొక్లైనర్స్ పెట్టి టిప్పర్ల ద్వారా రోజుకి ఒక్కొక్క రీచ్ నుంచి వందలాది టిప్పర్లు పెద్ద పెద్ద లారీలలో 20 టన్నుల లారీలలో తీసుకెళ్తా ఉంటే కనీసం అంటే ఎవరు కూడా ప్రభుత్వంలో, ప్రభుత్వ అధికారి గాని, ప్రభుత్వ మంత్రులు గాని, ప్రభుత్వ పెద్దలు గాని కనీసము అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ చోద్యం చేసేదంతా చూసేదంతా పెద్దలు మాత్రమే కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిరిగి దోచుకుంటా ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూస్తే మామూలుగా అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులు కావచ్చు, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి చట్టాలు ఏం చెప్తున్నాయంటే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అయితేనేమి, వాయు కాలుష్య నియంత్రణ చట్టం అయితేనేమి, అదేవిధంగా జల పరిరక్షణ కాలుష్య నియంత్రణ చట్టం 1974, అదేవిధంగా ఈ ఇసుక మైనింగ్ ఇటువంటి మార్గదర్శకాలకు సంబంధించి 2016 ఇసుక తవ్వకంపై కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు క్లియర్ గా 2020 సంవత్సరంలో జారీ చేసినా కూడా ఒక కమిటీ అనేటువంటిది వెయ్యాలి. రెవెన్యూ వాళ్ళతో కావచ్చు, అదేవిధంగా పర్యావరణ వాళ్ళతో కావచ్చు, భూగర్భ జలం సంబంధించిన వాళ్ళు కావచ్చు, నీటిపారుదల వాళ్ళు, వీళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఎక్కడ ఇసుక తవ్వచ్చు, ఎంత పరిణామంలో తవ్వచ్చు అనేటువంటిది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్ణయిస్తుంది. రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయ హుండీల నుంచి రోజుకు 6 నుంచి 8 లక్షల వరకు దారి మళ్లించినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బ్యాంక్ అధికారుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ లెక్కలు తేలినట్లు సమాచారం. దర్యాప్తు ప్రకారం కుంభకోణం బయట పడక ముందు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఖాతాలో రోజుకు 16 నుంచి 18 లక్షల వరకు నగదు జమయ్యేది. కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అదే మొత్తం 24 నుంచి 26 లక్షలకు పెరిగినట్లు బ్యాంక్ అధికారులు సిట్ కు వివరించారు. ఈ వ్యత్యాసాన్ని బట్టి రోజు భారీ మొత్తంలో నగదు మాయమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆలయ హుండీల్లోని నగదు లెక్కింపు బాధ్యతను ఎస్బీఐ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీ సేవలు తీసుకుంది. ఈ ప్రక్రియలో ఎస్బీఐ సిబ్బంది పాత్రపైన సిట్ దృష్టి సారించింది. ఒప్పంద నిబంధనలు ఎందుకు పాటించలేదని, నగదు లెక్కింపులో ప్రైవేట్ సిబ్బందికి కీలక బాధ్యతలు ఎలా అప్పగించారనే అంశాలపై బ్యాంక్ అధికారులను ప్రశ్నించింది. దర్యాప్తులో భాగంగా రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, ప్రధాన నిందితుడు సుభాష్ శ్రీవాస్తవ సహా ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. హుండీల్లోని నగదును బయటకు తీసుకురావడం, లెక్కింపునకు పంపించడం, అనంతరం బ్యాంకుకు అప్పగించడం అతని బాధ్యతగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో నందిగామ పట్టణ పరిధిలోని ఆనాసాగరం గాంధీ సెంటర్లో ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాధారంగ మిత్రమండలి సభ్యులు, రంగ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు పారుపల్లి హరిబాబు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నత కోసం, వారికి మౌలిక వసతులు కల్పించడం కోసం కృషి చేశారని, ఆయన తుది శ్వాస విడిచే వరకు పేదల కోసం పోరాటం చేశారని ఆయన పేర్కొన్నారు. ఏదైనా పండగ కూడా లచ్చేస్తాం. 2 కేజీల 3 కేజీలు ఉంటుంది. బంగారు బొట్లు ఆడండి. కోదండ రామాలయంలో ఈ పాత కోవిల్ని తీయించి 2011లోనే కొత్తగా నిర్మించి శంకుస్థాపన చేసి కొత్తగా నిర్మించి ప్రజల ధనంతో ఇవన్నీ నిర్మించబడ్డాయి. దానికి ప్రజలందరి చేత వెండి, బంగారం, శతమానాలు అన్నీ సమకూర్చి నేను దీని మేనేజ్మెంట్గా చూస్తున్నాను. నా పేరు సాధు సన్యాసరావు, బ్రాహ్మణ వీధి, విజయనగరం. ఇది రాత్రి 7 గంటలకి తలుపేసి మీ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఉదయం వచ్చి 6 గంటలకు తలుపు తీస్తుండగా తలుపులు ఊడిపోయి ఉన్నాయి.
అది చూసి పోలీసు వారికి తెలియపరిచాం. వెండి 2 కేజీలన్నర, బంగారం 2 కేజీలన్నర, దగ్గర 3 కేజీల వరకు ఉంటుంది. తులాలు వెండి 2 కేజీలన్నర, బంగారం 3 తులాల దగ్గర. అమ్మవారి శతమానాలు, కిరీటాలు, బొట్లు అన్ని. సాయంత్రం బ్రాహ్మణ వీధి అనే వీధిలో శ్రీరాముల వారి గుడి దొంగతనానికి పోయిందని చెప్పి ఉదయం మాకు సమాచారం రాగా మేము దాని మీద ఉదయమే వచ్చి దర్యాప్తు చేస్తున్నాం. ఇది ఎంతవరకు మరి ఆ దర్యాప్తులో భాగంగా మరి అది ట్రేస్ అవుతాయి అనే ఉద్దేశంతో, నమ్మకంతో దర్యాప్తు చేస్తున్నాం. దాని మీద మా విజయనగరం జిల్లా నుండి క్లూస్ టీమ్ కూడా తెప్పించడం జరిగింది. ఆ క్లూస్ టీమ్ వాళ్ళు కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తున్నారు. తప్పకుండా ఇది జరుగుతాయి. అందులో కెరటాలు, అమ్మవారి కెరటం, కిరీటం అదో అయ్యి పోయి అంటున్నారు. తర్వాత 3 తులాలు బంగారం ఏదో పోయింది అంటున్నారు. దాని మీద ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా మా పని మేము చేస్తాం. తప్పకుండా శృంగవరపుకోట మండల కేంద్రంలోని స్థానిక బ్రాహ్మణ వీధిలో వెలిసిన ప్రముఖ శ్రీ కోదండ సీతారామాలయంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. భక్తుల కొంగు బంగారమే నిత్యం ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లే స్వామివారి ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఆలయ గర్భగుడిలోని విలువైన వెండి, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సుమారు 10 లక్షలలో చోరీ సొత్తు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే రాత్రి పూజలు ముగించుకొని అర్చకులు ఆలయ తలుపులకు తాళాలు వేసి వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. స్వామివారికి అలంకరించిన 3 తులాల బంగారం మరియు 3 కేజీల వెండి ఆభరణాలతో పాటు హుండీలోని నగదును కూడా అపహరించుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం. శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు తాళాలు పగిలి ఉండడం చూసి స్థానికులకు ఆలయ కమిటీకి సమాచారం అందించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రంగా గారి నాయకత్వం, ఆయన స్ఫూర్తి పొడుగు బలహీన వర్గాల వారికి, అంటే పేదలకి, ముఖ్యంగా పేదల పక్షపాతి రంగా గారు. ఏ ఒక్క వర్గానికో కాకుండా, ఏ ఒక్క కులానికో కాకుండా పేదల పక్షాన నిలబడి పేదల కోసమే ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలుసు. ఈవేళ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, చర్చించుకోవాల్సిన సందర్భం ఏంటంటే, ఆవేళ ఏ స్ఫూర్తితో అయితే ఈ రాష్ట్రానికి నాయకత్వం ఉండాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది అందరికీ ఉండాలి, ఆ క్రమంలో మనం బలమైన వాళ్ళగా ఉండాలనే ఉద్దేశంతో రంగా గారు ఏం చేశారు మనం చూసాం. ఈవేళ అదే స్ఫూర్తి, అదే నాయకత్వం స్పష్టంగా కొరవడింది. రాష్ట్రంలో సమతుల్యం దెబ్బతింది. రంగా గారి స్ఫూర్తి, నాయకత్వం, ఆయన యొక్క దృక్కోణం అది లేకపోవడం వల్లే ఈవేళ రాష్ట్రం ఎలా అయిందో మనం చూస్తున్నాం. అందరూ ఈవేళ ఇప్పుడు ఇంకెక్కువ స్మరించుకుంటున్నారు. రంగా గారు ఉంటే ఎలా ఉండేది, లేకపోతే రంగా రాధా మిత్ర మండలి బాగా యాక్టివ్గా ఉంటే ఎలా ఉండేది అనేది ఈవేళ ఎందుకు పెద్ద చర్చనీయాంశమైంది రాష్ట్రంలో. ఖచ్చితంగా ఈవేళ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రంగా గారి ఆయన దృక్కోణంలోనే, అంటే ఆయన నాయకత్వం రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం ఎలా ఉండేది అనేది ఈవేళ అందరిలో ఉన్నటువంటి చర్చ ఇది. నిన్న కాక మొన్న జరిగిన దురదృష్ట సంఘటనలో వాళ్ళ మేనమామ గారు మాట్లాడింది కూడా అదే. రాధారంగా మిత్ర మండలిలు ముందుంటే మాకు ఇది జరిగి ఉండేది కాదు. అది అర్థం పడతాం. ఈ రాష్ట్రంలో సమతుల్యం ఎలా దెబ్బతింది అనేది ఈవేళ క్లియర్గా తెలుస్తుంది. రాష్ట్రంలో ఎప్పుడైనా సరే సమతాస్థితి, అంటే బ్యాలెన్స్ ఎప్పుడు ఉండాలి సొసైటీలో. బ్యాలెన్స్ లేకపోతే వచ్చే పరిణామాలని ఈవేళ మనం చూస్తున్నాం. ముందు చూపు ఉండాలి, ప్రజలకి మంచి చేయాలనే తపన ఉండాలి, నాయకత్వం ఉండాలి. ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన
రోజు ఇది. మళ్ళీ ఒకసారి రంగా గారిని గుర్తు చేసుకోవాలి. ఆయన బాటలో వెళ్తే మనం ఎంత బాగుంటాం, ఈ రాష్ట్రం ఎంత బాగుంటుంది అనేది ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిందాబాద్ వంగవీటి మోహన్ రంగా గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారికి బీజేపీ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ప్రెస్ మీట్. రామ మందిర విరాళాల చోరీ కేసు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.